హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాయ చేసావే ఎపిసోడ్ 5. ఐసుతో మాట్లాడి ఆలోచనలో పడుతుంది అక్షర. ఆలోచిస్తున్న అక్షర దగ్గరికి వస్తారు తన పేరెంట్స్. ఏమైంది అక్షర? ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నా. ఏం లేదు నాన్న, నాకు తెలియదురా, నువ్వు ఈ సంబంధం చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నావు అంతే కదా? అవును డాడీ, నాకు ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కావటం లేదు నాన్న. ఒకటి అడుగుతాను చెప్పు, నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నచ్చాడు. కానీ ఏంటి ఇంకా ప్రాబ్లం? అతని గురించి వచ్చిన రూమర్స్, నువ్వే అంటున్నావు కదా రూమర్స్ అని, వాటిని విని మనల్ని వెతుక్కుంటూ వచ్చిన బంగారం లాంటి సంబంధంని వదులుకుంటావా? నేను అతని గురించి అంతా తెలుసుకున్నా. నేను విన్నంత వరకు అతను అందరూ మంచివారనే చెప్పారు. నీకు నచ్చని పని ఏమీ చేయము. ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి సంబంధం నచ్చలేదు అని చెబుతాను. సరే, నువ్వేం టెన్షన్ పడొద్దు అంటూ ఫోన్ తీసుకుంటారు ఆయన. వద్దు నాన్న, నాకు మీరు అన్నీ బెస్టే ఇచ్చారు, ఇది కూడా బెస్ట్గానే ఉంటుంది. మీకు అతను నచ్చాడా అని అడుగుతుంది. అవును అని తలూపడంతో, మీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే అని చెబుతుంది. రెస్టారెంట్ నుండి కాల్ రావడంతో వెళ్ళిపోతుంది. అక్షర వాళ్ళ ఫాదర్ విరాట్ వాళ్ళకి కాల్ చేసి, మాకు అబ్బాయి నచ్చాడు, సంబంధం ఫిక్స్ చేసుకుందాం అని చెబుతారు. అయితే ఎల్లుండి మంచి రోజు, ఆ రోజు వచ్చి ముహూర్తాలు పెట్టుకుందాం, అక్షర పెళ్లికి ఒప్పుకుందని విరాట్కి చెప్పగానే చాలా సంతోషపడతాడు. నా లైఫ్లో ఎన్నో విజయాలు సాధించినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. కానీ ఒక అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందంటే చాలా హ్యాపీగా ఉందని తన ఫోటో చూస్తూ ఉంటాడు. విరాట్ విరాట్ అంటూ రూమ్లోకి వస్తాడు కబీర్. ఏంటి కబీర్, ఎందుకు అరుస్తున్నా? అరవటం కాదు, పిలుస్తున్నా. అవును, ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఎస్, కానీ ఎందుకంటావేంటి? మనకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలి కదా. నీకు ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ లైఫ్ పార్ట్నర్సేగా. కబీర్ అంటూ సీరియస్గా చూస్తాడు విరాట్. అసలు నీకు పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది విరాట్? ఎవరా అమ్మాయి? నీ గురించి అంతా తెలిసి ఒప్పుకుందా తను? వద్దు విరాట్, అనవసరంగా ఒక అమ్మాయి లైఫ్ పాడు చేయొద్దు. ఏంట్రా, నేనేదో సైకో అయినట్లు మాట్లాడుతున్నా? నువ్వు సంతోషిస్తావు అనుకుంటే ఎలా మాట్లాడుతున్నావేంటి? నీ గురించి తెలుసుకునే అంటున్నాను. ఎందుకంటే ఏ అమ్మాయి తెలిసి కూడా నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇది నీ పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుంటే వెంటనే ఆఫ్ చేయి అంటాడు. అమ్మాయి జీవితం నాశనం చేసేవాడు ఎవరైనా అంటే నేను తట్టుకోలేను. ఇప్పటి వరకు ప్రతి అమ్మాయి వాళ్ళకి నచ్చిన దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయి ఎన్నో కలలతో నీ జీవితంలోకి అడుగు పెడుతుంది, ఎన్నో ఆశలతో నీ లైఫ్లోకి వస్తుంది. అటువంటి తనకి తన పాత అలవాట్లు అలాగే కంటిన్యూ చేస్తే ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదు ఇంకొక అమ్మాయితో ఉంటాడంటే. అందుకే చెబుతున్నా, మీ పేరెంట్స్ కోసమే ఈ పెళ్ళి అయితే ఇప్పుడే స్టాప్ చేయి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు విరాట్. అంటూ కోపంగా అరుస్తూ కొన్ని పేపర్స్ అతని టేబుల్ మీద విసిరేస్తాడు కబీర్. ఏంటవి అన్నట్లు చూస్తాడు విరాట్. నువ్వు నన్ను చూడటం కాదు, నేను నిన్ను చూడాలి. అసలు ఏంటి, అమ్మాయిలతో ఫోటోషూట్ రద్దు చేసుకున్నావంట? అవును, కానీ ఎందుకంటే అక్షరకు అన్యాయం చేయటం నాకు ఇష్టం లేదు. అలాగే అక్షర బాధపడే పరిస్థితి తీసుకొని రాకూడదు అనుకుంటున్నా. అందుకే నేనే ఏ అమ్మాయిలతో షూట్ చేయను, ఓన్లీ సింగిల్గా. అక్షరాకి ఇష్టం లేకపోతే మోడలింగ్నే వదిలేస్తా. ఓ మై గాడ్ విరాట్, ఒక అమ్మాయి వల్ల నువ్వింత మారిపోయావని ముందే తెలిస్తే ఎప్పుడో నీకు బలవంతంగా నేనే పెళ్లి చేసేదాన్ని అని వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడతారు. ఏంటి డాడీ ఇప్పుడు వచ్చారు? ప్లీజ్ అమ్మకి చెప్పొద్దు, వాళ్ళు నన్ను ఏడిపిస్తారు. అవును, ఏంటి డాడీ మీరు ఎలా వచ్చారు? అవును, ఏంటి నీ ఫామ్ హౌస్ నమ్మేస్తున్నావంట? అవును డాడ్, కానీ ఎందుకు ఇప్పుడు? ఎంత అవసరం ఏమొచ్చింది? అందులో నేను అమ్మాయిలతో గడిపిన రోజులు తప్ప పెట్టుకున్నంత విషయాలు ఏమీ లేవు డాడీ. అందుకే గతాన్ని చెరిపేయాలనుకుంటున్నా. గడిచిన కాలాన్ని నేను మార్చలేను డాడీ, కానీ భవిష్యత్తులో మార్పు వచ్చి అక్షరాతో మంచి లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా లైఫ్లో అక్షర తప్ప ఇంకొక అమ్మాయి ఉండకూడదు అనుకుంటున్నా. విరాట్, ఇది నిజమేనా? లేకపోతే నేను కలకంటున్నానా? నిజమే డాడ్, ఇన్ని రోజులు నాకు అవి తప్పు అనిపించలేదు, కానీ ఇప్పుడు అవి తప్పు అనిపిస్తుంది. అందుకే ఆ తప్పుని మళ్ళీ చేయాలనుకోవటం లేదు. నువ్వు మారిపోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందంటూ కబీర్, జయరామ్ గారు విరాట్ని హగ్ చేసుకుంటారు. అక్షరాన్ని చూసావో లేదో, ఇంత మార్పు. తను నీకు లైఫ్లోకి వస్తే ఇంకా పూర్తిగా మారిపోతావు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం చేసింది తను నువ్వు ఇంతలా మారడానికి? తనేం చేయలేదు కనుకనే నేను మారాను డాడ్. మీరే చెప్పారు కదా తాను నా మీద వచ్చే రూమర్స్ని కాదు, మీ మాటలు నమ్మిందని. తల్లిదండ్రులను నమ్మిన అమ్మాయిని మోసం చేయాలని నేను అనుకోవటం లేదు. మీరు బెస్ట్ డాడ్. అమ్మ, మీరు నాకు అక్షరాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ఈ విషయం గురించి ఆలోచిస్తాడు. నువ్వే కాదు అక్షర, నీ మాటలు, చేతలు, నీ అందం, అలాగే అన్నీ, నీ మంచి మనసు కూడా నాకు నచ్చింది. రెస్టారెంట్లో అక్షరాకు పంపిన డీటెయిల్స్ తర్వాత తన గురించి డీటెయిల్స్ కావాలని సెక్యూరిటీకి చెబుతారు. అప్పుడు విరాట్ అందులో అక్షర ఒక యూట్యూబ్ ఛానల్లో అతనితో అడిగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి ఉన్న వీడియో చూస్తాడు.
మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయగలరా? యా ష్యూర్, తప్పకుండా. మీ పేరు అక్షర. అక్షర, నైస్ నేమ్. ఏం చేస్తుంటారు మీరు? రెస్టారెంట్ రన్ చేస్తుంటాం. వావ్, రెస్టారెంట్. అదేంటి అందరూ అమ్మాయిలు జాబు ఐఐటీలు అంటూ ఉంటే మీరేంటి రెస్టారెంట్? మనకు నచ్చిన పని చేస్తేనే కదా మనం హ్యాపీగా ఉండేది. సో నాకు నచ్చిన పని అది. ఓకే అక్షర, మీ లైఫ్లో మీరు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే. సో నాకు వచ్చే అబ్బాయి వాళ్ళకి అల్లుడిలా కాకుండా కూతురులా ఉంటే చాలు అనుకుంటా. అదేంటి ఈ కాలంలో అందరూ వేరే కాపురమని అంటే మీరు వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్లో చూసుకుంటూ అంటున్నారు. అవునండి, తప్పేముంది? మా పేరెంట్స్ ఎప్పుడు ఒక మాట చెబుతారు, సర్దుకొని పోతే మన లైఫ్లో ఎక్కువ మంది ప్రేమను పొందగలుగుతాం, లేదంటే ఇంతే అంతే. అంటే మన నీడ కూడా మనల్ని చూసి అసహించుకుంటుంది. అందుకే నేను వెళ్ళే ఇంటిలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సర్దుకొని పోవాలనుకుంటున్నా. ఎందుకంటే అత్తగారింట్లో గొడవలు సహజం. మన తల్లిదండ్రులు వదిలేస్తామని వాళ్ళ తల్లిదండ్రులను వదలలేము కదా. వాళ్ళు మరో అమ్మా నాన్న కనుక. ఇంటికి వెళ్తే ఎంత బాధగా ఉంటుందో మనకి తెలుసు కదండి. మనం అనుభవించిన బాధ పక్కన వాళ్ళు పడాలని ఎందుకు అనుకోవాలి? మీరు సూపర్ అక్షర గారు. అలాగే ఇంకో క్వశ్చన్, మీకు ఎంత సంపాదించే అబ్బాయి కావాలి? మనీ మ్యాటర్ కాదు, మంచితనం మ్యాటర్. మా అమ్మ నాన్న ఒకటే చెప్పారు, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మంచితనం అనేది జీవితాంతం ఉంటుంది అంటుంది. బంగారం పంజరంలా ఉంటుంది. కనుక నాకు డబ్బు సంపాదించేవాడు, మంచితనం ఉన్న అబ్బాయి కావాలి. అలాగే నా ఆశలు ఆశయాలు అర్థం చేసుకునేవాడైతే చాలు. మీరు కోరుకునే లక్షణాలు ఉన్న అబ్బాయి మీకు రావాలని కోరుకుంటున్న అక్షర గారు. థ్యాంక్స్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వీడియో ఒకటి ఉంటుంది. అలాగే అనాథాశ్రమం గురించి, ఫుడ్ డొనేషన్ విషయం, ప్రతిదీ కూడా విరాట్కి నచ్చుతుంది. అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి ఏ అమ్మాయి వదులుకుంటుందో? ఐ లవ్ యూ అక్షర అని నీకు ప్రపోజ్ చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నా అనుకుంటూ ఆలోచనలో మునుగుతాడు విరాట్. నెక్స్ట్ డే విరాట్ వాళ్ళ అక్షర వాళ్ళ ఇంటికి వస్తారు. అక్షర నీట్గా లెమన్ ఎల్లో డ్రెస్లో రెడీ అయ్యి జ్యూస్ ఇస్తుంది. చాలా అందంగా ఉంటుంది తను. విరాట్ కూడా అనుకోకుండా సేమ్ కలర్ డ్రెస్, టీషర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉంటాడు. మొన్న కూడా అనుకోకుండా మన డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యాయి, ఈరోజు కూడా అంటూ అక్షరాన్ని చూస్తూ ఉంటాడు. అన్నయ్య వదినను అలా చూసి సైగ చేసి అందరూ నిన్నే చూస్తున్నారు, జాగ్రత్త అన్నయ్య అని అంటే ఆ విషయం చూసి విరాట్కి సిగ్గుముచ్చట వచ్చేస్తుంది. ఇదంతా అనుకునేలోపు పంతులు గారు వచ్చేస్తారు. ఇద్దరు జాతకాలు చూసి 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెబుతారు. పంతులు గారు చెప్పింది విని అక్షర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏంటి 15 రోజుల్లో నా వాళ్ళను విడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా మ్యారేజ్ చేసుకొని? కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అది విరాట్ గమనించి, ఇంత తొందరగా ముహూర్తం ఏముంది, నెక్స్ట్ ఇంకేదైనా ముహూర్తం ఉందేమో చూడండి పంతులు గారు అంటాడు విరాట్. వాళ్ళు కూడా అక్షరాన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఉంటారు కదా. సడన్గా 15 రోజుల్లో అంటే తన మనోస్థితి అర్థమయ్యి విరాట్ పంతులు గారితో మాట్లాడతాడు. ఇంకా ఏదైనా ముహూర్తం ఉందేమో చూడండి అని. అయితే ఇంకో 10 రోజుల్లో ఉంది బాబు అని చెప్తే, అయితే ఈ 15 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని 10 రోజుల్లో నెక్స్ట్ 10 రోజుల్లో మ్యారేజ్ ఓకేనా అంటే, మరి అంకుల్ ఆంటీ మీకు నచ్చిందా అని అడిగితే, మాకు ఓకే బాబు. అక్షర, మరి నీకు ఓకేనా అంటే, ఇంకొక ముహూర్తం ఏదైనా చూడమ్మా, అమ్మా నాన్నకు ఓకే అయితే నాకు ఓకే. సరే అనుకుంటే ఎంగేజ్మెంట్ గురించి, పెళ్లి గురించి ఎక్కడ చేయాలి, వాటి షెడ్యూల్ అంతా మాట్లాడుకుంటారు. ఈ ముసలి వాళ్ళ మాటలు నాకు ఆసక్తి లేదు, మనం ఇక్కడ నుండి వెళ్ళి మీ ఇల్లు చూద్దామా, మాకు ఇల్లు చూపిస్తావా వదినా అని అక్షరాన్ని అడుగుతారు. అదే విని అక్షర వాళ్ళని ఇంటి వైపు తీసుకువెళుతుంది. వాళ్ళ ఇల్లు మరీ చిన్నది కాకపోయినా కొంచెం పెద్దగానే ఉంటుంది. విక్కీ, నీతో నేను కూడా వస్తానంటూ సృజన కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.